దాని 24th క్వెషన్ ప్రివెంటివ్ డిటెన్షన్. యాక్చువల్ 2022 రిలేటెడ్. 2022 రిలేటెడ్. 20 కన్విక్టెడ్ పర్సన్స్ గురించి మాట్లాడుతుంది. కన్విక్టెడ్ పర్సన్స్. మీకు ఆల్రెడీ తెలుసు. ఒక్క నిమిషం. ఒక పర్సన్ అరెస్ట్ అయితే ఏదైనా అక్యూజ్డ్ పర్సన్ అంటారు దాన్ని. అరెస్ట్ అయిన వాళ్ళని అక్యూజ్డ్ అంటారు. అక్యూజ్డ్ అయిన తర్వాత చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఈ నేరం చేసావు, ఈ నేరం చేసావు, మర్డర్ చేసావు. సో అలా. అప్పుడు ఆ పర్సన్‌ని చార్జ్డ్ పర్సన్ అంటారు. చార్జెస్‌ని కోర్ట్‌లో ట్రైల్ అవుతుంది. కోర్ట్‌లో ట్రైల్ అయిన తర్వాత ఒకవేళ ఆ చార్జెస్ ప్రూవ్ అయితే ఆయన్ని కన్విక్టెడ్ పర్సన్ అంటారు. అంతవరకు కూడాను ఇన్నోసెంట్ పర్సన్ గానే. ఇన్నోసెంట్ ప్రూవెన్ అంటిల్ గిల్టీ. అది మన లీగల్ మాక్సిమం అది. సో మనం కన్విక్ట్ అయినంత వరకు కూడాను ఆయన ఇన్నోసెంట్. అప్పటి వరకు అక్యూజ్డ్ పర్సన్ అని చెప్తుంటాం మనం. అక్యూజ్డ్ పర్సన్ అని చెప్తుంటాం. ఇప్పుడు 20 ఏం చెప్తుందంటే ఎవరైతే కన్విక్ట్ అయ్యారో వాళ్ళ గురించి. 22 ఏం చెప్తుందంటే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్‌లో 2 రకాలుంటాయి. డిటెన్షన్. ప్యునిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ అంటే ఏదైనా నేరం, క్రైమ్ జరగడానికి కుండా ఆపేది ప్రివెంటివ్. ప్రివెంట్ చేయడం క్రైమ్ జరగకుండా. ప్యునిటివ్ అంటే పనిష్మెంట్. క్రైమ్ చేశాడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వడం. అందుకోసమని అరెస్ట్‌లు. సో ప్యునిటివ్, ప్రివెంటివ్ 2 రకాలు. అది ఆర్టికల్ 22. ఆర్టికల్ 20 తెలుసు. 3 ప్రిన్సిపల్స్ ఎవరైనా చెప్పండి ఆర్టికల్ 20లో ఉన్న 3 ప్రిన్సిపల్స్. ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్తే కొంచెం క్లాస్ ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. సో ఎక్కువ చెప్పొచ్చు. ఆర్టికల్ 20. Sir, no exposed factor, no double యెస్. jeopardy, no యెస్. self-incrimination. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఎక్స్‌పోజ్డ్ ఫ్యాక్టో లా అంటే క్రిమినల్ లా. ఇప్పుడు ఏదైనా మీరు తప్పు చేశారనుకోండి. ఆ టైంలో ఏదైతే లా ఉందో ఆ లా ప్రకారమే మీకు శిక్ష పడుతుంది. అంతే తప్ప ఫ్యూచర్‌లో లా చేస్తే దాని ప్రకారం పడదు. అది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సైబర్ క్రైమ్ చేశారనుకోండి. ఆ సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఇప్పుడు ఏది లా లేదనుకోండి మీరు ఎస్కేప్ అయిపోతారు. ఫ్యూచర్‌లో ఆ క్రైమ్‌కి సంబంధించి లా వచ్చింది కాబట్టి మిమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేస్తాం అనేదేమీ ఉండదు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెట్రోస్పెక్టివ్. చాలా సార్లు వాడతారు ఈ టర్మ్ రెట్రోస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్ అంటే బ్యాక్ డేట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక లా చేశారు. ఏదైనా ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ అనుకుందాం. సైబర్ క్రైమ్‌కి ఈ రోజు లా చేసినా అది అప్లికబుల్ ఫ్రమ్ 1947 అన్నారనుకోండి. అది రెట్రోస్పెక్టివ్. క్రిమినల్ లాస్‌కి రెట్రోస్పెక్టివ్ ఉండదు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో క్రిమినల్ లాకి ఇవ్వలేరు. కానీ సివిల్ లాస్‌కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సేషన్‌కి సంబంధించి బ్యాక్ డేట్ నుంచి కూడాను దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాటిని రెట్రోస్పెక్టివ్ లా అంటారు. మీరు ఎకానమీలో ఫేమస్ వడాఫోన్ కేస్ గురించి చూసుంటారు. ఆ వడాఫోన్ కేస్‌లో కూడా గవర్నమెంట్ రెట్రోస్పెక్టివ్‌గా టాక్స్ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ క్రిమినల్ లాలో రెట్రోస్పెక్టివ్ అనేది ఉండదు. ఇంకొక టర్మ్ ఉంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూలింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఏ రోజైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి ఆ జడ్జిమెంట్ అమలవుతుంది తప్ప బ్యాక్ డేట్ నుంచి కాదు. డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్ నుంచి తప్ప పాస్ట్‌కి వెళ్ళదు. అది డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూలింగ్. పాలిటీలో మీరెప్పుడు కూడాను టర్మ్స్ ఏదైనా టెక్నికల్ టర్మ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా దాని మీనింగ్ తెలుసుకోండి. ఎందుకంటే మీరు జాబ్‌లో జాయిన్ అయినాక మీకు ఉపయోగపడే మేజర్ సబ్జెక్ట్ ఇదే. మీరు జాబ్‌లో జాయిన్ అయినాక. వసుధ ఒక మెసేజ్ చేశారు. దాన్ని నేనిక్కడ రాస్తా అండి. సార్ అదే లెజిస్లేషన్స్ కూడా ప్రాస్పెక్టివ్‌గా ఉంటాయి కదా సార్. లాస్ అన్నీ కూడా ప్రాస్పెక్టివ్‌గా యాక్ట్స్. సివిల్ లాస్‌ని మీరు రెట్రోస్పెక్టివ్‌గా ఇవ్వొచ్చండి. సార్. ఇప్పుడు టాక్స్ దానికి వాటన్నిటికి కూడా. క్రిమినల్ లాకి ఓన్లీ ప్రాస్పెక్టివే. కానీ సివిల్ లా రెట్రోస్పెక్టివ్ కూడా ఇవ్వచ్చు. ఒక్క నిమిషం.
సో అర్థమవుతుందండి? లేదంటే మీకు చాలా టెక్నికల్ అయిపోతుందా? వసుదా ఇదే డాక్ట్రిన్ ఆఫ్ STARE అది స్టేర్ డిఈ ఇది యాక్చువల్‌గా అవసరం లేదండి. డెసిసిస్ అంటే ఏం లేదు. ఒక హయ్యర్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ లోవర్ కోర్ట్ మీద బైండింగ్ అని. ఆర్టికల్ 141 ఏం చెప్తుంది? సుప్రీం కోర్ట్ ఏవైనా జడ్జిమెంట్ ఇస్తే అది సబార్డినేట్ కోర్ట్స్ మీద బైండింగ్ అని చెప్తుందది. అంతే అది. ఇది ఎగ్జామ్‌లో అడగరు. ఇంత టెక్నికల్‌గా ఏం అడగరది. ఈ మధ్య కాలంలో ఏమైందంటే టెక్నాలజీ రావడం, చాట్‌జీపీటీ రావడం, క్వెషన్స్‌ని చాలా టఫ్ చేసే ఉద్దేశంతో కొన్ని సార్లు ఇలాంటివి ఇస్తుంటారు. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడ ఆపేసాం? రెట్రోస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్, ద గ్రాఫ్. నెక్స్ట్ ఇంకో టర్మ్ మీరు ఫ్రీక్వెంట్‌గా న్యూస్‌లో ఉంటారు. చాలా మందికి తెలిసుంటది. కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్. ఇంకో టర్మ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఏందంటే మ్యాజిస్ట్రేట్ ఎవరైతే మ్యాజిస్ట్రేట్ యొక్క ఆర్డర్ లేకుండా అరెస్ట్ చేయగలిగితే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ క్రైమ్స్ ఉంటాయి కదా! మర్డర్, రేప్ ఇలాంటి వాటికి మీరు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ అనుకుంటారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అది కాగ్నిజబుల్ అఫెన్స్. సిఆర్‌పిసి ప్రకారం మ్యాజిస్ట్రేట్ యొక్క ఆర్డర్ లేకుండా అరెస్ట్ చేయగలిగితే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. సో సీరియస్ క్రైమ్స్‌కి వీటికుంటుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే జనరల్‌గా జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ నార్మ్. జైల్ ఎందుకు అంటే లిబర్టీని తీసేయడం. ఎందుకు జైల్‌లో పెడతారంటే ఏదైనా ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఆ పర్సన్ బయటుంటే ఎవిడెన్సెస్‌ని టాంపర్ చేస్తాడు. లేదా ఫ్లైట్ రిస్క్ అంటారు. దేశం వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలానే విట్‌నెసెస్‌ని ఇంటిమిడేట్ చేస్తాడు. లేదా ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ క్రైమ్‌కి స్కోప్ ఉంది అనిపించినప్పుడు జైల్‌లో పెడతారండి. సో అందుకని బెయిల్ ఈజ్ నార్మ్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. దీంట్లో కూడా మీరు సినిమాల్లో చూస్తే విలన్ కొడుకు అరెస్ట్ అవుతాడు. విలన్ పోలీస్ స్టేషన్‌కి లాయర్‌ని పట్టుకొనొస్తాడు. లాయర్ ఒక పేపర్ చూపిస్తే ఎస్ఐ ఒక సంతకం పెట్టేసి జైలు నుంచి బయటికి పంపిస్తది. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళు. అది స్టేషన్ బెయిల్ అంటారండి అది. అంటే మేజిస్ట్రేట్ ఇవ్వకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇస్తే దాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. వాటిని బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్‌లో కూడా బెయిల్ ఒస్తుంది. కానీ బెయిల్ ఇచ్చేది మేజిస్ట్రేట్. కోర్ట్ నుంచి ఆర్డర్ ఒస్తుంది బెయిల్ ఇమ్మని. సో సీరియస్ క్రైమ్స్‌కి నాన్ బెయిలబుల్ అఫెన్స్. నార్మల్‌గా మన రొటీన్ పార్లెన్స్‌లో ఏమనుకుంటాం? నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ రాదేమో అనుకుంటాం. బట్ బెయిల్ ఒస్తుంది. బట్ త్రూ మేజిస్ట్రేట్ ఒస్తుంది. అది డిఫరెన్స్ అండి. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఈ 2 ఎప్పుడుంటాయంటే ఏదైనా మేజర్ క్రైమ్ అయితే దాన్ని నాన్ బెయిలబుల్ అంటారు. యెస్. 'అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్' అది చూద్దాం. యెస్. అనదర్ క్లాసిఫికేషన్ కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్. సివిల్ కేసెస్‌లో కాంపౌండబుల్ ఉంటది. మీరేదైనా డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేస్తే మ్యూచువల్‌గా సెటిల్ చేసుకోవడం. అది కాంపౌండబుల్ అఫెన్స్. నాన్ కాంపౌండబుల్ అంటే క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ యాక్ట్ చేసిన తర్వాత దాన్ని నాన్ కాంపౌండబుల్ ఉండదు. సో ఈ 2 టర్మినాలజీస్ ఫ్రీక్వెంట్‌గా మీరు ఏదైనా యాక్ట్స్ చదివినప్పుడు ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 20 ఆర్టికల్ 20లో 3 ప్రిన్సిపల్స్. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఏదైతే ఆ రోజుకి లా ఉందో దాని ప్రకారమే శిక్ష ఉంటుంది. నో డబుల్ జియోపార్డీ. ఒక తప్పుకి 2 సార్లు శిక్షించకూడదు. దానికి ఎక్సెప్షన్ లాస్ట్ క్లాస్‌లో చూసాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని నో డబుల్ జియోపార్డీగా కన్సిడర్ చేయకూడదు. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. మరి మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్కోటిక్స్ టెస్ట్ గాని, పాలిగ్రాఫ్ టెస్ట్ గాని ఇవన్నీ చేస్తుంటారు కదా! మరి అప్పుడు నిజం చెప్తే దాన్ని కన్సిడర్ చేస్తారనేది. దాన్ని ఎవిడెన్స్‌గా కన్సిడర్ చేయరు. ఆ ఇన్ఫర్మేషన్ వేరే ఎవిడెన్స్‌కి లీడ్ చేస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు పాలిగ్రఫీ టెస్ట్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే ఎవిడెన్స్‌కి లీడ్ చేస్తే ఆ ఎవిడెన్స్‌ని కన్సిడర్ చేస్తారు. ఈ ఆర్టికల్ 20 అనేది ఒకటి. 22 అనేది డిటెన్షన్. బోత్ 2 డిటెన్షన్స్. ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్. క్రైమ్ చేస్తే అది ప్యూనిటివ్ డిటెన్షన్ అరెస్ట్ చేయడం. దీనికి కొన్ని
సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. లేదంటే స్టేట్ మిస్యూజ్ చేస్తుంది కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేసేసి, అందువలన కొన్ని రైట్స్ ఇచ్చారు. ఎవరైతే డిటెన్షన్ గురయ్యారో వాళ్ళకి రైట్స్. ఆ రైట్స్ గురించి ఆర్టికల్ 22లో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాజ్ 1, క్లాజ్ 2 అరెస్ట్ అయిన పర్సన్స్, ప్యూనిటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన పర్సన్స్ గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? అరెస్ట్ అయిన వెంటనే నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ కి 24 hours లో ప్రెజెంట్ చేయాలి. సో మ్యాజిస్ట్రేట్ అరెస్ట్ అనేది సక్రమమా కాదని చెక్ చేసి దానిపైన డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ అరెస్ట్ సక్రమం కాదు అనిపిస్తే మ్యాజిస్ట్రేట్ రిలీజ్ చేస్తారు. అంటే ఒక పోలీస్ వితౌట్ మ్యాజిస్ట్రేట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంటిమేషన్ ఆర్డర్స్ కానీ ఒక పర్సన్ ని లెస్ దాన్ 24 hours జైల్లో పెట్టగలరు, డిటెన్షన్ లో పెట్టగలరు. ఇక్కడ మళ్ళీ 2 టర్మ్స్ మీరు వింటారు, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ. ఏంటి పోలీస్ కస్టడీ అంటే? జ్యుడిషియల్ కస్టడీ అంటే మీకు లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అలానే జైల్స్ కూడా. జైలు ఒక డిపార్ట్మెంట్, పోలీస్ అనేది ఒక డిపార్ట్మెంట్. జైలు యొక్క మెయిన్ పని కరెక్షన్ చేయడం. ఒక పర్సన్ ని కరెక్షన్ చేయడం. ఆల్రెడీ మిస్టేక్ చేశాడు కాబట్టి కరెక్షన్ చేయడం. సో జైలు అనేది ఒక డిపార్ట్మెంట్, పోలీస్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఈ రెండు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ జైలు వాటన్నిటి కూడా మ్యాజిస్ట్రేట్ కంట్రోల్ ఉంటాయి. సో జ్యుడిషియల్ కస్టడీ అంటే ఆయన మ్యాజిస్ట్రేట్ కంట్రోల్లో ఉంటాడు, జైల్లో ఉంటాడు, ఆయన లిబర్టీ పోతుంది. పోలీస్ ఎలాంటి అధికారం కూడా ఉండదు ఆయన మీద. సో దానికి జైలు వార్డెన్ ఉంటారు. అందుకని మీరు గ్రూప్ 1 లో తీసుకుంటే డిఎస్పీ జైల్స్ సపరేట్ గా ఉంటారు, డిఎస్పీ లా అండ్ ఆర్డర్ సపరేట్ గా ఉంటారు. జైల్ సూపరింటెండెంట్. అదే పోలీస్ కస్టడీ అంటే వాళ్ళు పోలీస్ కంట్రోల్లో ఉంటారు. పోలీస్ ఆ టైంలో ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. సో అది పోలీస్ కస్టడీ వేరు, జ్యుడిషియల్ కస్టడీ వేరు. జ్యుడిషియల్ కస్టడీ ఉండేటప్పుడు పోలీస్ అతను ఏమాత్రం కూడా ఎంక్వైరీ చేయలేడు. ఎంక్వైరీ చేయాలంటే మ్యాజిస్ట్రేట్ నుంచి పర్మిషన్, అంటే జడ్జి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. విత్ ఇన్ 24 hours లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రెజెంట్ చేయాలి. దాంట్లో ట్రావెల్ టైం తీసేస్తారు. 24 hours లో ట్రావెల్ టైం తీసేస్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ప్రివెంటివ్ క్రైమ్ జరగకుండా చేసేది ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది. సో క్లాజ్ 1, క్లాజ్ 2 ఏం చెప్తున్నారంటే నార్మల్ గా క్రైమ్ జరిగినాక అరెస్ట్ అయిన వాళ్ళ గురించి ప్యూనిటివ్ డిటెన్షన్ గురించి చెప్తుంది. 1, 24 hours లో ప్రెజెంట్ చేయాలి. 2, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి. అలానే రైట్ టు కన్సల్ట్ లీగల్ ప్రాక్టీషనర్, అరెస్ట్ అయిన వెంటనే లాయర్ ని కన్సల్ట్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇవి చెప్తుంది. ఇవి ప్రివెంటివ్ డిటెన్షన్ లో అరెస్ట్ అయిన వాళ్ళకి లేవు అని నెక్స్ట్ క్లాజ్ చెప్తుంది. సో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయడం అంటే ఎగ్జిక్యూటివ్ కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, కొంచెం టెక్నికల్ గా ఉంటుంది. ఒక పర్సన్ ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద 3 months వరకు ఉంచొచ్చు. డిటెన్షన్ లో 3 months వరకు ఉంచొచ్చు. 3 months దాటితే ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది హైకోర్టు జడ్జెస్ తో. సో ఈ అడ్వైజరీ బోర్డు చెప్తే 3 months దాటా కూడా ఉంచొచ్చు. యాక్చువల్ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని 2 months కి తీసుకొచ్చారు, కానీ దాన్ని నోటిఫై చేయలేదు. సో టెక్నికల్ గా ఇప్పుడు 3 months అడ్వైజరీ బోర్డు లేకుండా 3 months ఉంచొచ్చు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే పార్లమెంట్ ఏదైనా లా చేసి అడ్వైజరీ బోర్డు ఒపీనియన్ లేకుండా 3 months కన్నా ఎక్కువ ఉంచొచ్చు. ఆ లాలో ప్రిస్క్రైబ్ చేసి ఉండాలి. 22(7) ఆ లాలో ప్రిస్క్రైబ్ చేస్తే పార్లమెంట్ ఏదైనా లా తీసుకొచ్చి ఏదైనా కేసులో 3 months కన్నా ఎక్కువ అడ్వైజరీ బోర్డు లేకుండా కూడాను, ఒపీనియన్ లేకుండా కూడా డిటెన్షన్ పెట్టొచ్చు. సో ఇన్ జనరల్ ఇది 3 months. 3 months దాటితే అడ్వైజరీ బోర్డు ఉండాలి. ఎక్సెప్షన్ ఏంటంటే పార్లమెంట్ ఏదైనా లా చేస్తే 3 months దాటి కూడా అడ్వైజరీ బోర్డు ఒక ఒపీనియన్ లేకుండా ఉంచొచ్చు. సో అది ఈ ఎంతవరకు ఉంచొచ్చు అనేది ఆ స్పెసిఫైడ్ లాలో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పీడీ యాక్ట్ అని ఉండేది ఇంతకు ముందు, పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఇది పీడీ యాక్ట్ అనేది 1950లో తీసుకొచ్చారు, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. దీని టర్మ్ 1 year అని చెప్పారు. ఎందుకంటే అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది, కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేయడం కోసం ఈ పీడీ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా 1 year తీసుకొచ్చారు. ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యూ చేసుకుంటూ వచ్చారు. దీన్ని ఏకే గోపాలన్ కేసులో ఛాలెంజ్ చేశారు. ఫేమస్ ఏకే గోపాలన్ కేసులో ఛాలెంజ్ చేశారు.
ఆ కేసులో సుప్రీంకోర్టు పీడీ యాక్ట్స్ ని అప్హోల్డ్ చేసింది ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. సో ఇండియా కాన్స్టిట్యూషన్ ఒక క్రిటిసిజం లో వన్ ఆఫ్ ది క్రిటిసిజం ఏంటంటే డిటెన్షన్ ఫండమెంటల్ రైట్స్. జనరల్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? లిబర్టీని పెంచేవి. బట్ ఇక్కడ డిటెన్షన్ ఏం చెప్తుంది? మీ లిబర్టీని తగ్గించేసేది. సో కాన్స్టిట్యూషన్ యొక్క క్రిటిసిజం లో ఇదొకటి. ఫండమెంటల్ రైట్స్ లోనే డిటెన్షన్ గురించి మాట్లాడారు. దాన్ని ఏకే గోపాలన్ కేసులో కూడా అప్హోల్డ్ చేశారు. ఈ పీడీ యాక్ట్ ని 1969 లో రిపీల్ చేశారు. 69 లో రిపీల్ చేసి 71 లో మీసా యాక్ట్ అని తీసుకొచ్చారు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ ని ఈ యాక్ట్ క్రిందనే చేశారు. దీన్నే క్రిటిసైజ్ చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ గారు వాళ్ళ కుమార్తెకి మీసా భారతి అనే పేరు పెట్టారు. ఆమె రీసెంట్ గా ఆయనకి కిడ్నీ ఇష్యూ అయితే కిడ్నీ కూడా డొనేట్ చేశారు. మీసా భారతి అనే పేరు ఎలా వచ్చిందంటే మీసా యాక్ట్. దాన్ని కూడా రిపీల్ చేసి ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980s లో తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఈ యాక్ట్ ఉంది, 1980 యాక్ట్ ఉంది. దీని ప్రకారం ప్రివెంటివ్ ఈ డిటెన్షన్ అయిన వాళ్ళు 1 year వరకు కూడాను డిటెన్షన్ లో ఉంచవచ్చు అని చెప్పింది. సో అర్థమైందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ దెన్ ఈ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఆఫ్ సచ్ అరెస్ట్. ఇన్కరెక్ట్ అన్నారు. ఇప్పుడు కూడా ఇలా అండర్లైన్ చేసుకోండి. అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ the maximum period for which a person can be placed under preventive detention is 6 months. సో ఇది మీకు కష్టం, ఇది తెలియదు. ఇది డెఫినెట్ గా తప్పు. ఎందుకంటే క్లాస్ 1 and 2 అప్లికబుల్ కాదు ప్రివెంటివ్ డిటెన్షన్ అరెస్ట్ అయిన వాళ్ళకని చెప్పాం. ఇది తప్పు, ఇది కష్టం. మీకు తెలుసో తెలియదో ఇది కష్టం. ఇది ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ లో ఇది గుర్తుండదు. 6 months 12 months అనేది అడిగారు అనుకుందాం. చూద్దాం ఎలా. ద సుప్రీం కోర్ట్ ఇన్ ద గోలక్నాథ్ కేస్ upheld ద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. గోలక్నాథ్ కేసు కాదు, ఇది ఏకే గోపాలన్ కేసు. ఏకే గోపాలన్ ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్ ఫ్రమ్ ఆయన కేరళ నుంచి. సో డెఫినెట్ గా 1, 3 అయినా అవ్వాలి, ఆల్ ద అబవ్ అయినా అవ్వాలి. సో సి అండ్ డి లో ఆన్సర్ ఉంది. సో మీరు ధైర్యం చేసి ఏదో ఒకటి పెట్టేసి రావాలి. నెక్స్ట్ లాజిక్ ఏంటి? జనరల్ యూపీఎస్సీ లాంటి తప్పు ఇస్తుంది కాబట్టి నేనైతే ఆల్ ది అబవ్ పెట్టేసి వస్తాను. సో రిస్క్ తీసుకోవాలి, కొంత రిస్క్. అది కూడా ఇంటెలిజెంట్ రిస్క్. మనం ఆల్రెడీ ఎలిమినేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడాం. సో అలాంటి రిస్క్ తీసుకుంటారా లేదనేది సెంటెన్స్ అనేది పెట్టడం జరిగింది. కొంతమంది చూసా, కొంతమంది అటెంప్ట్ కూడా చేయలేదు ఈ క్వశ్చన్ ని. మాక్ టెస్ట్లే కదండి, అటెంప్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు అటెంప్ట్ చేస్తే క్వశ్చన్ ని మీరు చదువుతారు. ఎప్పుడైతే క్వశ్చన్ చదివారో నెక్స్ట్ టైం రివిజన్ లో ఆ క్వశ్చన్ ఎప్పటికీ గుర్తుంటుంది. 50కి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దీంట్లో -5 వస్తే ఏంటి, -10 వస్తే ఏంటి, ఎంత వస్తే ఏముంది. సో ధైర్యంగా అటెంప్ట్ చేయండి, కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి, ఆర్టికల్ 22 గురించే. డిటైనీ అంటే ఎవరైతే డిటెన్షన్ లో ఉన్నారో వాళ్ళు షల్ నాట్ హ్యావ్, ఎప్పుడు కూడా ఇన్కరెక్ట్ వచ్చినా, నాట్ వచ్చినా ఇలాంటివి అండర్లైన్ చేసుకోండి. నాట్ హ్యావ్ ద రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్. ఎవరైతే డిటెన్షన్ గురయ్యారో వాళ్ళు ఎందుకు డిటెన్షన్ గురయ్యారో చెప్పాలి, గ్రౌండ్స్ అని చెప్పాలి. ఎక్సెప్ట్ సర్టెన్ కండిషన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ సఫర్ అవుతుంది అనుకున్నప్పుడు తప్ప ఇన్ జనరల్ గా గ్రౌండ్స్ చెప్పాలి. ఆ గ్రౌండ్స్ బట్టి ఆ డిటెన్షన్ ఆర్డర్ ఎగ్నెస్ట్ గా రిప్రజెంటేషన్ చేసుకోవాలి. అందువల్ల ఈ స్టేట్మెంట్ తప్పు. గ్రౌండ్స్ అనేది చెప్పాలి. గ్రౌండ్స్ చెప్తే దాన్ని ఛాలెంజ్ చేస్తారు. నెక్స్ట్, పార్లమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ ఇన్ కేస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ సర్వీసెస్ ఎసెన్షియల్ టు ద కమ్యూనిటీ. మీరు ఇక్కడ రాసుకోండి ఒకటి, పార్లమెంట్ కి ఎప్పుడెప్పుడు ఎక్స్క్లూజివ్ పవర్ ఉందని. పార్లమెంట్ కి ఎప్పుడు ఎక్స్క్లూజివ్ పవర్ ఉందంటే 3 సబ్జెక్ట్స్ మీద, డిఫెన్స్ రిలేటెడ్ మీద పీడీ యాక్ట్ చేయాలన్నా, ఫారెన్ అఫైర్స్ మీద పీడీ యాక్ట్ చేయాలన్నా, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా మీద చెయ్యాలంటే ఓన్లీ పార్లమెంట్ కి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంది. డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ
సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. అదే బోత్ పార్లమెంట్ కి అసెంబ్లీకి కూడా పవర్ ఉంది, కాంకరెంట్ పవర్. ఇది ఎక్స్క్లూజివ్ పవర్. ఎప్పుడెప్పుడు పార్లమెంట్ కి అసెంబ్లీకి కాంకరెంట్ పవర్ ఉందంటే ఎప్పుడు అవి చేయొచ్చు అంటే, ఒకటి సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. స్టేట్ అంటే ఇండియా స్టేట్ కాదు, కన్సర్న్ స్టేట్. సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం పబ్లిక్ ఆర్డర్ కి లా అండ్ ఆర్డర్ కి మధ్యన డిఫరెన్స్. ఏదైనా మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్. అందుకని మీకు చూడండి అప్పుడప్పుడు ఎవరైనా సీడ్స్ ని స్టాక్ పైల్ చేస్తే వాళ్ళపైన ఈ పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేస్తారు. మీరు న్యూస్ లో అప్పుడప్పుడు వస్తుంది చూడండి. ఎప్పుడు కూడాను న్యూస్ ని క్వశ్చన్ తెలియనప్పుడు ఇలా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను న్యూస్ పేపర్ చదివినప్పుడు ఈ సీడ్స్ ని స్టాక్ పైల్ చేస్తున్నారని ఒక పర్సన్ ని తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేశారని న్యూస్ చదివాను. అప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఈ క్వశ్చన్ ఇస్తే మీరు అప్లై చేయాలి బ్రెయిన్. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ సర్వీసెస్ ఎసెన్షియల్ అంటే తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేశారంటే సో తెలంగాణ గవర్నమెంట్ యాక్ట్ చేసి ఉండొచ్చు కదా అని ఇన్ఫరెన్స్ మీరు తెచ్చుకునేటట్టు ఉండాలి. న్యూస్ పేపర్ ని అలా చదవాలి. సో ఎక్స్క్లూజివ్ పవర్ ఎప్పుడెప్పుడు ఉందంటే డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా కానీ. కాంకరెంట్ పవర్ ఉంది మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ సర్వీస్ ఎసెన్షియల్ కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ తో కాంకరెంట్ పవర్ ఉంది. యాక్చువల్ గా నేను ఎప్పుడైతే స్టేట్ వాడతానో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాడడం అనేది కరెక్ట్ కాదు. టెక్నికల్ గా యూనియన్ గవర్నమెంట్ అని అనాలి సెంట్రల్ గవర్నమెంట్ అనే దానికన్నా. ఎప్పుడైతే నేను ఫెడరల్ యాంగిల్లో మాట్లాడుతున్నానో, స్టేట్ మాట్లాడుతున్నా అప్పుడు యూనియన్ అనే పదం వాడాలి. సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా యూనియన్ గవర్నమెంట్ అనేది వాడాలి. ఆల్రెడీ ఆ డిఫరెన్స్ మనం చూసాం. యూనియన్ గవర్నమెంట్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి. నెక్స్ట్ మార్షల్ లా. మార్షల్ లా గురించి ఇప్పటి వరకు క్వశ్చన్ అడగలేదు. ఆర్టికల్ 34 చెప్తుంది మార్షల్ లా గురించి. ఈ 34 కూడా ఏం చెప్తుందంటే మార్షల్ లా ఉండేటప్పుడు పార్లమెంట్ కి ఒక పవర్, చట్టం చేసే పవర్ గురించి మాట్లాడుతుంది. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే మార్షల్ లాకి ప్రెసిడెన్షియల్ నేషనల్ ఎమర్జెన్సీకి మధ్య డిఫరెన్సెస్ ని ఐడెంటిఫై చేసేటట్టు క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్షల్ లా గురించి కాన్స్టిట్యూషన్ లో పెద్దగా మాట్లాడలేదు. 34 లో మార్షల్ లా పార్లమెంట్ చేయడం గురించి మాట్లాడుతుంది. మార్షల్ లా వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయని అడిగాడు. జనరల్ గా నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ మార్షల్ లా ఉండేటప్పుడు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి తప్ప సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ కావు. ఎందుకు, గ్రౌండ్స్ ఏంటి చెప్పలేదు, ఎలా ఇంపోజ్ చేస్తారు ఏవి కూడా కాన్స్టిట్యూషన్ లో చెప్పలేదు మార్షల్ లా గురించి. బట్ ఇన్ జనరల్ గా కంట్రీలో ఏదైనా పెద్ద థ్రెట్ ఉండేటప్పుడు సివిలియన్ గవర్నమెంట్ ప్లేస్ లో మిలిటరీ గవర్నమెంట్ వస్తుంది మార్షల్ లా ఉండేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉండేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా సప్రెస్ చేస్తారు. మీకు ఇండిపెండెన్స్ టైంలో పంజాబ్ లోనే మార్షల్ లా ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడే జలియనా వాలాబాగ్ మాసకర్ జరిగింది. సో మిలిటరీకి ఎక్కువ పవర్ వస్తుంది, సివిల్ గవర్నమెంట్ పవర్ పోతుంది. ఆ టైంలో మీరు నేషనల్ ఎమర్జెన్సీకి మార్షల్ లాకి డిఫరెన్స్ చూస్తే నేషనల్ ఎమర్జెన్సీ ఉండేటప్పుడు కోర్టు యొక్క పవర్ ఏం పోదు. కోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది తగ్గిపోద్ది తప్ప కోర్టు యొక్క పవర్ కానీ ఏం ఉండదు. సో ఇంపాక్ట్ ఏం ఉండదు పెద్దగా జ్యుడిషియరీ మీద. జ్యుడిషియరీ యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది తగ్గిపోద్ది. అందువల్ల ఫండమెంటల్ రైట్స్ ని కట్టైల్ చేస్తారు. కానీ మార్షల్ లా ఉండేటప్పుడు ఆర్డినరీ కోర్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్షల్ లాలో ఏదైనా యాక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ, ఏదైనా తీసుకున్నట్టు ఫోర్ఫీచర్ జరిగినప్పుడు కానీ ఏదైనా చేస్తే దాన్ని పార్లమెంట్ బైలా వ్యాలిడేట్ చేయొచ్చు. సో ఈ డిఫరెన్స్ చెప్దామని ఈ క్వశ్చన్ అనేది తయారు చేయడం. మార్షల్ లా అంటే మిలిటరీ రూల్, సివిలియన్ గవర్నమెంట్ పోయి మిలిటరీ రూల్ వస్తుంది. సో ఒక ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం వచ్చింది మార్షల్ లా. సో గవర్నమెంట్ కానీ ఆర్డినరీ లా కోర్ట్స్ కానీ సస్పెండ్ అవుతాయి. అదే నేషనల్ ఎమర్జెన్సీలో లా కోర్ట్స్ కంటిన్యూ అవుతాయి. గవర్నమెంట్ కి మోర్ పవర్ వస్తుంది. పార్లమెంట్ బై లా ఏదైనా సెంటెన్స్ కానీ మార్షల్ లా వచ్చినప్పుడు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వడం కానీ అవన్నిటిని కూడా వ్యాలిడేట్ చేయొచ్చు. మార్షల్ లా గురించి అంటే ఏంటి అనేది కాన్స్టిట్యూషన్
డిక్లేర్ చేయలేదు. అలానే గ్రౌండ్స్ అంటే ఏంటో కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు క్వశ్చన్ దీన్ని అడగలేదు. సో ఆర్టికల్ 2930 మైనారిటీ రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైనారిటీ అంటే బోత్ లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్. వాటిని ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేయలేదు. రిలీజియస్ మైనారిటీస్ అనేది కంట్రీ వైడ్ చూస్తున్నారు. లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది స్టేట్ వైడ్ చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్ ఉందండి ఇప్పటి వరకు? ఏదైనా డౌట్? డౌట్ లేకపోతే నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు. బోర్ కొడుతుంది సెషన్. రెస్పాన్స్ లేదండి. ఎవరు అందరు నిద్రపోతున్నట్టున్నా చక్కగా. సార్ చెప్పండి. సార్ ఒకసారి మార్షల్ లా, నేషనల్ ఎమర్జెన్సీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఒకసారి గట్టిగా మాట్లాడతారండి. మార్షల్ లా అండ్ నేషనల్ ఎమర్జెన్సీ ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఓకే. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది ఎక్కువ పవర్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ ఎక్కువ పవర్ఫుల్ అవ్వడం అంటే అది కూడా యూనియన్ గవర్నమెంట్ ఎక్కువ పవర్ఫుల్ అవుతుంది. దాని అర్థం ఏంటి? స్టేట్స్ యొక్క పవర్ ని యూనియన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ గవర్నమెంట్ పవర్ఫుల్ అవ్వడం అంటే ఏంటి అంటే సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని తీసేయడం. సో జనరల్ గా ఇది జరిగేది నేషనల్ ఎమర్జెన్సీలో. మార్షల్ లా అనేది ఒక మిలిటరీ రూల్. ఇక్కడ ఆర్మీ రూల్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ రూల్ చేయడు. గవర్నమెంట్ సస్పెండ్ అయిపోతుంది. కోర్ట్స్ కూడా ఉండవు. సో ఒక మిలిటరీ రూల్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో కానీ పాకిస్తాన్ లో కానీ మిలిటరీ రూల్ చేస్తుంది కదా. ఇప్పుడు మయన్మార్ లో మిలిటరీ రూల్ చేస్తుంది. అది మార్షల్ లా. మనకు ప్రైమ్ మినిస్టర్ రూల్ చేయడు. ఎవరైతే ఆర్మీ జనరల్ ఉన్నారో వాళ్ళు రూల్ చేస్తారు. అప్పుడు రూల్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ ని తీసేస్తారు. గవర్నమెంట్ పోతుంది. అలానే కోర్ట్స్ కూడా పోతాయి. ఇది మేజర్ డిఫరెన్స్. ఇంకేదైనా డౌట్ ఉందండి దీంట్లో? నో సార్, క్లియర్ అయింది. సో ఈ రెండు పర్పస్ అనేది వేరు. మార్షల్ లా వచ్చిందంటే అది ఒక రేరెస్ట్, మన కంట్రీ యొక్క ఎగ్జిస్టెన్స్ కే క్వశ్చన్ లో ఉన్నట్టు. కంట్రీ యొక్క ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ లో ఉన్నట్టు. సో 2930 అనేది మైనారిటీ రైట్స్ కోసం, యాక్చువల్లీ ఇవి కల్చరల్ రైట్స్ అంటాం మనం. అందుకనే ఇవి సిటిజన్స్ కి మాత్రమే ఉంటాయి తప్ప ఏలియన్స్ కి ఉండవు. ఇక్కడ కల్చర్ ని జనరల్ గా అజంప్షన్ ఏంటంటే మైనారిటీ రైట్స్ అని మైనారిటీస్ కోసమని అనుకుంటాం. కానీ ఏ కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికంటే లాంగ్వేజ్, డయలెక్ట్, నేను ఆర్టికల్ 29 గురించి మాట్లాడు. లాంగ్వేజ్, డయలెక్ట్, స్క్రిప్ట్, వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే మెజారిటీ కూడాను వాళ్ళ లాంగ్వేజ్ ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది కీ. లాంగ్వేజ్, డయలెక్ట్, స్క్రిప్ట్ ని కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది మెజారిటీ కూడా చేసుకోవచ్చు. ఇది 29. 30 అనేది మైనారిటీస్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసాం, రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి, మైనారిటీస్ అంటే ఏంటి? ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేయలేదు. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ద టర్మ్ మైనారిటీ ఇస్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్ 30 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది? మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అంతే తప్ప మైనారిటీ అంటే ఎవరు అనేది చెప్పలేదు. అలానే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రిలీజియన్ కి సంబంధించిన ఆర్టికల్స్. 25 నుంచి 28 రిలీజియన్ కి సంబంధించిన ఆర్టికల్స్.
25 రైట్ టు రిలీజన్ ఇస్తుంది. రైట్ టు రిలీజన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 3 P's, PC అని ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్, కన్సైన్స్. కన్సైన్స్ అంటే ఇన్నర్ ఫ్రీడమ్. 26 అంటే ఏదైనా గ్రూప్ రైట్స్, ఏదైనా ఒక రిలీజియస్ పర్సన్స్, ఇండివిజువల్స్ అనేది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ట్రస్ట్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాని అఫైర్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. 27 ఏం చెప్తుంది? ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఏ రిలీజియన్ ప్రమోషన్ కైనా ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, కానీ ఫీజును వసూలు చేయొచ్చు. ఆ ఫీజుని ఎందుకు వసూలు చేస్తారంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి. 28 అనేది ఎడ్యుకేషన్ కి సంబంధించి. 28 అనేది ఎడ్యుకేషన్. ఏ స్కూల్స్ లో రిలీజియస్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు అనేది 28 యొక్క ఇంటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్, కంప్లీట్ గా గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి. కంప్లీట్ గా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు పెట్టారు? ఎస్టాబ్లిష్డ్ బై హూ ఈజ్ రన్నింగ్ దట్ స్కూల్. ఈ రెండు గవర్నమెంట్ అయితే అలాంటి దాంట్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అదే ఏదైనా ఒక రిలీజియస్ బాడీ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది అనుకోండి. ఏదైనా రిలీజియస్ బాడీ ట్రస్ట్ గాని ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ అడ్మినిస్టర్ చేస్తే దాన్ని ఎలౌ చేస్తారు. ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్పస్ రిలీజియస్ పర్పస్ కోసం. థర్డ్ థింగ్, ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, దాన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది, ఆర్ గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ వస్తున్నాయి అనుకోండి. ఇలాంటి దాంట్లో స్టూడెంట్ ఇష్టం, వాలంటరీ. స్టూడెంట్ మైనర్ అయితే పేరెంట్స్ యొక్క కన్సెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా అది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో మీరు స్కూల్లో చదివారు, అక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది లేదా రిలీజియస్ ప్రేయర్ అనేది మీ ఇష్టం, స్టూడెంట్ యొక్క ఇష్టం. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూల్ అయితే అసలు రిలీజియస్ ప్రేయర్స్ కానీ ఏం ఉండకూడదు. అదే ప్రైవేట్ స్కూల్ ఇలా అయింది అనుకోండి, అది మీ వాలంటరీ. అదే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది అనుకోండి, దాంట్లో అలౌ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, డిఏవి స్కూల్ ఉంది, అది ప్రైవేట్ స్కూల్, అది పేరు అలా ఉన్న ప్రైవేట్ స్కూల్ అది. లేదా సెయింట్ జేవియర్ అని ఉంది, అది ప్రైవేట్ స్కూల్. అది మీ ఇష్టం, ఆ రిలీజియస్ ప్రేయర్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం, వాలంటరీ బేస్డ్. సో దీన్ని ట్విస్ట్ చేస్తూ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో భగవద్గీత, రామాయణ ఇవి ఉంటాయి కదా, మరి అది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కాదా అని. అవి అరుణా రాయ్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, అవి జస్ట్ మనం డిఫరెంట్ రిలీజియన్స్ గురించి తెలుసుకుంటున్నాం తప్ప రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కాదు. అది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు అవుతుంది? మీరు ఆ రిలీజియస్ ఒక డాక్ట్రిన్ ని మీరు ఫాలో అయితే అది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు తెలుగు టెక్స్ట్ బుక్ లో చూస్తే భగవద్గీత అవన్నీ ఉంటాయి పిల్లలకి. యు ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ రిలీజియన్స్. అది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది తప్పు కాదు. అర్థమైందండి? ఆర్టికల్ 28, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ పర్మిటెడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ అండ్ అడ్మినిస్టర్డ్ బై ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, రామకృష్ణ మిషన్ కానీ ఇలాంటి ఒక రిలీజియస్ ట్రస్ట్ కానీ అవి పెట్టినప్పుడు వాటిలో అలౌ చేస్తారు. ఆర్టికల్ 29 అనేది లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ కూడా. సో బేసిక్ క్వశ్చన్ ఇది. దీన్ని కూడా చాలా మంది తప్పు చేస్తున్నారు, అంటే కేర్ఫుల్ గా వాళ్ళు క్వశ్చన్ ని చదవట్లేదు, ఆ రివిజన్ అనేది ప్రాపర్ గా చదవట్లేదు. బోత్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ మైనారిటీస్. దీస్ రైట్స్ ఆర్ నాట్ నెసెసర్లీ రిస్ట్రిక్టెడ్ టు మైనారిటీస్ ఓన్లీ. ఎందుకనేది నేను చెప్పాను. లాంగ్వేజ్, డయలెక్ట్, స్క్రిప్ట్ అనేది ఎవరైనా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పికి సంబంధించి 3 వీడియోస్ చేశారండి, కాంప్రహెన్సివ్ వీడియోస్. అది మీరు చూస్తే ఎలాంటి క్వశ్చన్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మీరు ఈజీగా అడ్రస్ చేయగలుగుతారు. సో ఇనిషియల్ గా శాంకరి ప్రసాద్ కేసుతో స్టార్ట్ అయింది. శాంకరి ప్రసాద్ కేసులో నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను, ఇన్ డీటెయిల్డ్ గా 3 వీడియోస్ లో నేను చెప్పాను. అది శాంకరి ప్రసాద్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ని మార్చొచ్చా,
మార్చకూడదంటే ఎస్ మార్చొచ్చు అని పార్లమెంట్ మార్చొచ్చు అని చెప్పింది. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ఏ రకమైన స్టాండ్ తీసుకుందంటే కొంచెం ప్రో గవర్నమెంట్ గా స్టాండ్ తీసుకుంది. ఎందుకు అంటే అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ కి చాలా టీచింగ్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ పార్టీజన్ ఇష్యూ కానీ, లాంగ్వేజ్ ఇష్యూ కానీ, ప్రిన్సిపల్ స్టేట్ ఇంటిగ్రేషన్ కానీ, నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీ కానీ, కాశ్మీర్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో గవర్నమెంట్ కి కాస్త లీవరేజ్ కావాలి. అందుకోసమని కోర్టు అసెట్ చేయలేదు, తన పవర్ ని అసెట్ చేయలేదు. అందువలన ఏమైందంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. సో ల్యాండ్ రీఫార్మ్స్ అనేది డిపిఎస్పికి ఇంప్లిమెంట్ చేస్తూ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అది శంకరి ప్రసాద్ కేసులో ప్రో పార్లమెంట్ అయింది. అలానే నెక్స్ట్ సజ్జన్ సింగ్ కేసులో కూడా శంకరి ప్రసాద్ కేసు జడ్జిమెంట్ ని చెప్పారు. కానీ గోలక్నాథ్ కేసుకు వచ్చేటప్పటికి మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ, ఆ వీడియోస్ తప్పకుండా వినండి. కంప్లీట్ గా ఏమేం జరిగింది ఇండివిజువల్ కేసులో నేను చెప్పాను. శంకరి ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేస్, ఈ రెండు పార్లమెంట్ కి పవర్ ఉంది. గోలక్నాథ్ కేసుకు వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేయలేం, అంటే పార్లమెంట్ కి పవర్ లేదు అని చెప్పింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డిపిఎస్పి అని చెప్పింది. నెక్స్ట్ కేశవనంది భారతి కేసుకు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ఒక ప్రాగ్మెటిక్ సొల్యూషన్ తీసుకొచ్చింది. అదే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ స్ట్రక్చర్ మారకుండా పార్లమెంట్ మార్చొచ్చు, కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు, ఫండమెంటల్ రైట్స్ కూడా మార్చొచ్చు అని చెప్పింది. బట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మారకూడదు. సో ఫండమెంటల్ రైట్స్ అనేది సుపీరియర్ డిపిఎస్పి కన్నా అని చెప్పింది. దీని నెక్స్ట్ కరోలరీ కేసే మినర్వా మిల్స్ కేస్ 1980లో. దీంట్లో కూడా ఫండమెంటల్ రైట్స్ సుపీరియర్ డిపిఎస్పి ఎక్సెప్ట్ 39B అండ్ C. ఈ రెండింటికి ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ నుంచి కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు స్టాండ్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ సుపీరియర్ దాన్ డిపిఎస్పి. అలానే మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పిందంటే హార్మోనీ, ఈ రెండింటి మధ్యన హార్మోనీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అని మినర్వా మిల్స్ కేసులో చెప్పింది. సో ఈ కేసెస్ లో విచ్ ఆర్ రిలేటెడ్ టు డిస్ప్యూట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఎఫ్ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అంటే గోలక్నాథ్ కేస్, మినర్వా మిల్స్ కేస్. ఐఆర్ కోహిలో కేసు ఏంటంటే 9th షెడ్యూల్ కి సంబంధించిన కేసు. ఐఆర్ కోహిలో కేసు తమిళనాడు చెందినది. అది ఐఆర్ కోహిలో కేసు. ఇది ఏం చెప్పిందంటే ఎప్పుడైతే 9th షెడ్యూల్లో కేశవనంది భారతి కేసు జడ్జిమెంట్ తర్వాత పెట్టిన కేసులన్నింటిని కూడా జుడిషియల్ రివ్యూ చేస్తాను అని చెప్పింది ఐఆర్ కోహిలో కేసులో. సో 1973 April 24 సచిన్ బర్త్డే నాడు కేశవనంది భారతి కేసు వచ్చింది. ఈ కేసు తర్వాత ఏ యాక్ట్స్ షెడ్యూల్ 9 లో యాడ్ చేశారో వాటన్నిటిని కూడా నేను రివ్యూ చేస్తానని ఐఆర్ కోహిలో కేసులో చెప్పారు. సో ఇది కాదు, మేనకా గాంధీ కేసు ఫేమస్ కేసు, మీకు తెలుసు. మేనకా గాంధీ కేసు ఆమె పాస్పోర్ట్ కి సంబంధించిన కేసు ఇది. దీంట్లోనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, మీరు వేరే దేశానికి వెళ్ళాలంటే అది ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21 కింద కవర్ అవుతుందని చెప్పింది. సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇంటర్నల్ గా మీరు తిరిగితే అది ఆర్టికల్ 19 కింద కవర్ అవుతుంది. అదే మీరు అబ్రాడ్ కి వెళ్ళాలి అనుకుంటే, ఫారెన్ కి వెళ్ళాలనుకుంటే ఆ రైట్ అనేది ఆర్టికల్ 21 కింద కవర్ అవుతుంది. అదే ఫేమస్ మేనకా గాంధీ కేసు. ఇందిరాగాంధీ గారి వాళ్ళ కోడలు, సంజయ్ గాంధీ వాళ్ళ భార్య. సో అది మేనకా గాంధీ కేసు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు తన పవర్ ని అసెట్ చేయడానికి మేనకా గాంధీ కేసు అనేది కీ రోల్ ప్లే చేసింది. అది కూడా ఎలానో ఆ వీడియోలో చెప్పాను నేను. అప్పటి వరకు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే సుప్రీంకోర్టు ఫాలో అయ్యేది ఆర్టికల్ 21 కి. ఏకే గోపాలన్ కేసులో వీటన్నిటిలో కూడా ఆర్టికల్ 21 లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే లా ఉందా లేదా అనేది కోర్టు చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ మీరు వింటున్నారు, ఇది వింటున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చని ఒక చట్టం చేసింది అనుకోండి, పార్లమెంట్ ఒక యాక్ట్ చేసింది అనుకోండి. సో మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చు.
మిమ్మల్ని అరెస్ట్ చేశారని కోర్టుకి వెళ్ళారనుకోండి, కోర్టు చూస్తుంది లా ఉందా లేదా అరెస్ట్ చేయడానికి. ఎస్, లా ఉంది, మీ అరెస్ట్ ని వ్యాలిడ్ చేస్తుంది. సో ప్రొసీజర్ ఒక్కటే చూస్తుంది. అదే ఆ యాక్ట్ లో ఫెయిర్నెస్ అండ్ జస్ట్నెస్ ని చూసింది అనుకోండి, ఫెయిర్నెస్ అండ్ జస్ట్నెస్ ని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ వింటున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? అది ఫెయిర్ గా లేదు కదా. సో ఈ ఫెయిర్నెస్ ని చూసింది అనుకోండి, అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇది యుఎస్ కాన్సెప్ట్. ఇది యుఎస్ కాన్సెప్ట్ అనేది మనం మానికా గాంధీ కేసులో తీసుకున్నాం. సో సో ప్రొసీజర్ ఒక్కటే కాదు, ఫెయిర్నెస్ కూడా ఉండాలి యాక్ట్ లో. ఇక్కడి నుంచి కోర్టు యొక్క పవర్ అనేది ఫినామినల్ గా పెరిగిపోయింది. కోర్టు యొక్క పవర్ అనేది ఎప్పుడైతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా తీసుకుందో, కోర్టు యొక్క పవర్ అనేది ఫినామినల్ గా పెరిగిపోయింది. సో ఇక్కడ వరకు అర్థమైందండి. నేను చాలా స్లోగా చెప్తున్నాను. సో మెయిన్ నాకు అర్థం కావట్లేదు, మీకు అర్థం అవుతుందా లేదా, రిపీట్ అవుతుందా? ఆఫ్లైన్ క్లాస్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ లో జనరల్ గా పెద్దగా డిఫైన్ చేయరండి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ బల్కి ఎక్కువ డిఫైన్ చేస్తుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో నాట్ డిఫైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలీజియస్ మైనారిటీ అంటే చెప్పలేదు. అన్టచబిలిటీ, ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీ గురించి. చూడండి, ఫండమెంటల్ రైట్స్ అనేది స్టేట్ మీద లిమిటేషన్సే కాదు, ప్రైవేట్ ఇండివిజువల్ కూడా సంబంధించింది. అలాంటిది ఆర్టికల్ 17. అన్టచబిలిటీ అనేది ఇండివిజువల్ కూడా ప్రాక్టీస్ చేయకూడదు. మార్షల్ లా అంటే ఏంటో కూడా చెప్పలేదు. సో నేను కొంచెం ఏవైతే ఈజీ ఉన్నాయో దాంట్లో నుంచి కొంచెం స్పీడ్ గా వెళ్తాను. మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అదంతా కూడా నన్ను అడగొచ్చు. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఆర్టికల్ 25. రిస్ట్రిక్షన్స్ ఏంటండి? ఆర్టికల్ 25కి రిస్ట్రిక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అడగొచ్చు. నేనైతే పిఎంఓ అని గుర్తుపెట్టుకున్నాను, పిఎంఓ ప్లస్ హెచ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్లస్ హెచ్ అని. పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్లస్ హెల్త్. వీటిని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇవి కూడాను పిఎంఓ ప్లస్ హెచ్ 25కి ఇవి రిస్ట్రిక్షన్స్. సో ఇందులో 6 ఏవైతే ఉన్నాయో వాళ్ళు 4Ks అని అంటాం కదా, అందులో కృపాన్, కత్తిని ధరించడం అనేది ఒక వాళ్ళ కల్సా పంత్లో భాగం. సో అది ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కింద ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కింద, రైట్ టు ప్రాక్టీస్ కింద ఇది ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ కెనాట్ డిసైడ్ ఆన్ ద ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏ రిలీజన్ అనేది. ఇది ఫేమస్ అండి, ఇది ఈ ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉన్నది కూడాను. సుప్రీం కోర్ట్ ఇస్మాయిల్ ఫారూఖీ అనే కేసులో, సిరూర్ మట్ కేసులో ఒక డాక్ట్రిన్ తీసుకొచ్చిందండి, అదే ఈఆర్పి, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనే డాక్ట్రిన్ తీసుకొచ్చింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక ప్రాక్టీస్ ఆ రిలీజియన్ కి ఎసెన్షియలా, కోరా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎసెన్షియల్ కాకపోతే, అది ఫండమెంటల్ రైట్స్ తో కాన్ఫ్లిక్ట్ అయితే ఆ ప్రాక్టీస్ ని ఇన్వాలిడ్ అని చెప్తుంది. సో జ్యుడిషియరీకి ఇంకా పవర్ వచ్చింది ఈ డాక్ట్రిన్ ద్వారా. అదే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, అది సిరూర్ మట్ కేసులో తీసుకొచ్చారు. ఇది ఎందుకు ఫేమస్ అయిందంటే, రీసెంట్ గా శబరిమలై కేసులో అదే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ డాక్ట్రినే వాడి, ఏదైతే ఉమెన్ ని రిస్ట్రిక్ట్ చేయడమో, శబరిమల టెంపుల్లో రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఆ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు కాబట్టి అది ఇన్వాలిడ్ అని చెప్పి ఉమెన్ కూడా అలౌ చేసింది శబరిమల టెంపుల్లోకి. సో సుప్రీంకోర్ట్ కెన్ డిసైడ్. అలానే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో మాస్క్ అనేది
మాస్క్ అనేది ఇస్లాంలో ఎసెన్షియల్ రిలీజియన్ ప్రాక్టీస్ కాదని చెప్పింది. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. ఇలా కోర్ట్ ఒక జడ్జెస్సే ఒక రిలీజన్ లో ఏది ఉందో ఏది ఎసెన్షియల్ కాదో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా డిబేట్ ఉంది. ఎందుకంటే జడ్జెస్ లాలో ఎక్స్పర్ట్ కానీ రిలీజియస్ మ్యాటర్లో దే మే నాట్ బి హ్యావింగ్ ఎక్స్పర్టైజ్. ఇలా జడ్జెసే ఏది రిలీజన్ కి ఎసెన్షియల్ ఏది రిలీజన్ కి ఎసెన్షియల్ కాదో చెప్పడాన్ని జ్యుడిషియల్ పాపిజం అంటారు. జ్యుడిషియల్ పాపిజం అంటే ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కూడా అవ్వచ్చు అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్. జ్యుడిషియల్ పాపిజం అంటే జడ్జెసే ఒక రిలీజియస్ పర్సన్ లో ఏది ఎసెన్షియల్ కాదో చెప్పడం. ఏది ఎసెన్షియల్ కాదో చెప్పడం. ఈ చూడండి, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీ. ఇప్పుడే నేను చెప్పాను, నేను పిఎంఓ ప్లస్ హెచ్ అని గుర్తుపెట్టుకున్నాను. పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ హెల్త్. సో ఇది తప్పు. నెక్స్ట్, ఈ మధ్య కాలంలో ఇంపార్టెంట్ కేసు అండి ఇది, అనురాధ బాసిన్ కేస్. ఇది ఇంటర్నెట్ షట్ డౌన్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక యాక్టివిస్ట్ కేసు వేశారు, అనురాధ బాసిన్ అని. ఆమె అప్పుడప్పుడు హిందీలో కూడా ఆర్టికల్స్ రాస్తుంటారు. ఈ అనురాధ బాసిన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రైట్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్ అంటే 19(1)A, మీకు సోషల్ మీడియా ఉంటేనే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ ని ఎక్సర్సైజ్ చేసినట్టు. అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలంటే సోషల్ మీడియా ఉండాలి అంటే ఇంటర్నెట్ ఉండాలి. సో 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి ఎసెన్షియల్ అని చెప్పింది. అలానే ప్రొఫెషన్, ఇప్పుడు నేను ఇది ఆన్లైన్ నా ప్రొఫెషన్ క్లాసెస్ చెప్పడం, ఇంటర్నెట్ నేను ఉన్న ఊర్లో కట్ చేశారు అనుకోండి, నా ప్రొఫెషన్ ఏదైతే ఆన్లైన్ టీచింగ్ ఉందో అది కట్టెల్ అయిపోతుంది, అది నా ఫండమెంటల్ రైట్ పోతుంది. అందువలన అనురాధ బాసిన్ కేసులో యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్ అంటే ఆర్టికల్ 19(1)A అండ్ 1G అనేది ప్రొఫెషన్. ఇప్పుడు చాలా వరకు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొఫెషన్ అది. మీరు ఇంటర్నెట్ బంద్ చేస్తే వాళ్ళ ప్రొఫెషన్ పోయినట్టే. అందువలన ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఊర్లో అల్లర్లు గొడవలు జరిగాయి అనుకోండి, దాన్ని ఆపాలి అనుకుంటే మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్స్ లాంటివి ఆపాలంటే ఇంటర్నెట్ షట్ డౌన్ చేయాలి. అప్పుడు ఎలా మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అప్పుడు వచ్చిందే డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఇది ఇంపార్టెంట్ అండి. జ్యుడిషియరీ చూడండి ఇన్నోవేటివ్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మెయిన్స్ లో రాయాలి ఇవన్నీ కూడా. డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే మీరు ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే డిస్ప్రపోర్షనేట్ గా ఉండకూడదు. మీకు వచ్చే అవుట్కమ్ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 year మీరు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయకూడదు. ఆ ఊర్లో అల్లర్లు జరుగుతున్నాయి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆపాలి, 1 or 2 days ఇంటర్నెట్ షట్ డౌన్ చేయండి, అల్లర్లు కంట్రోల్ చేయండి. సో ఇలా ప్రపోర్షనేట్ గా ఉండాలి కానీ డిస్ప్రపోర్షనేట్ గా ఉండవద్దు. అది డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. సో ఇంటర్నెట్ ని షట్ డౌన్ ఎలా చేస్తారు? వేరే రూల్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేయడానికి కోసమని. ఫర్ ఎగ్జాంపుల్ టెలికాం సర్వీస్ రూల్స్ ఉన్నాయి 2017, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీస్ రూల్స్. దీని క్రిందైనా చేయొచ్చు, లేదా సిఆర్పిసి 144 సెక్షన్ క్రిందైనా చేయొచ్చు, లేదా ఐటీ యాక్ట్ 69A, ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వెబ్సైట్స్ ని బ్లాక్ చేయొచ్చు 69A. ఇక్కడ ఇంకొక ఐటమ్ కూడా ఉంటుంది, ఇంకొక టెక్నికల్ టర్మ్ న్యూస్ పేపర్లో వచ్చేది సేఫ్ హార్బర్ క్లాజ్. సేఫ్ హార్బర్ క్లాజ్ ఏంటంటే, ఇప్పుడు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయట్లా. ఎవరైతే యూజర్ క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సేఫ్ హార్బర్ క్లాజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయి న్యూడ్ పిక్ ని డీప్ ఫేక్ చేసి పెట్టేశారు, లేదా ఏదో ఫేక్ స్టోరీ ఒక అమ్మాయి గురించి క్రియేట్ చేసి పెట్టేశారు. వీడికి ఇంటర్నెట్, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఆ క్రైమ్ నుంచి, పనిష్మెంట్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది, సేఫ్ హార్బర్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసింది ట్విట్టర్ ఫేస్బుక్ కాదు, ఒక ఇండివిజువల్ యూజర్. ఆ ఇండివిజువల్ యూజర్ ని పనిష్ చేస్తారు, దాని సేఫ్ హార్బర్. కానీ ఇటీవల వచ్చిన
డేటా ప్రొటెక్షన్ యాక్ట్ లో ఈ సేఫ్ హార్బర్ క్లాజ్ కి సంబంధించి చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. సో సేఫ్ హార్బర్ ప్రిలిమినరీ ఈజీ క్వశ్చన్ ఇస్తారు. సేఫ్ హార్బర్ క్లాజ్ ఈజ్ రిలేటెడ్ టు ITR 69A ఆర్ డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో సేఫ్ హార్బర్ అంటే ఏంటో తెలియాలి. ఇంటర్మీడియట్స్ కి కొంత ప్రొటెక్షన్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయట్లేదు కాబట్టి. కానీ దానికి చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటో ఒకసారి చూడండి మీరు. సో ఇది అనురాధ బాసిన్ కేస్. నెక్స్ట్ అమర్జైన్ కేస్. అమర్జైన్ కేస్ అనేది ఇప్పుడు డిజేబుల్డ్ పర్సన్ కు ఉందనుకోండి, వాళ్ళు ఇంటర్నెట్ వాడాలి. ఓన్లీ చూడగలిగే వాళ్ళు మాత్రం ఇంటర్నెట్ వాడగలుగుతారు. చూడలేని వాళ్ళ పరిస్థితి. సో అందుకనే రైట్ టు ఇన్క్లూజివ్ డిజిటల్ యాక్సెస్ అనేది కూడా ఫండమెంటల్ రైట్ అనేది అమర్జైన్ కేసులో చెప్పారు. రైట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాట్ జీపీటీ, వికీపీడియా ఉందనుకోండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఓపెన్ చేశారనుకోండి, పైన ఆడియో సింబల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆడియో మొత్తం వస్తుంది. అంటే ఒక బ్లైండ్ పర్సన్ కూడా యాక్సెస్ చేయగలుగుతాడు. సో అమర్జైన్ కేస్ అనేది రైట్ టు ఇన్క్లూజివ్ డిజిటల్ యాక్సెస్. ఈ రెండు కన్ఫ్యూజ్ కాకూడదు మీరు, అనురాధ బాసిన్ కేసు కానీ అమర్జైన్ కేసు కానీ. జనహిత్ అభియాన్ కేసే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి సంబంధించి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి 10% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు. దాన్ని జనహిత్ అభియాన్ కేసులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. జనరల్ గా ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ పెట్టారు, కానీ 10% ఎక్స్ట్రా అయింది కదా, 16% అయింది కదా, మరి ఆ రూల్ ని బ్రేక్ అయినట్టే కదా. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ 50% అనేది సోషో ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ కి, ఇది ఎకనామిక్ క్రైటీరియా డిఫరెంట్ క్రైటీరియా కాబట్టి 50% బ్రాకెట్ లోకి 10% రాదు అని తన రీజన్ సుప్రీంకోర్టు చెప్పింది. అరుణాస్ షాన్బాగ్ కేసు ఏంటంటే పాసివ్ యుథనేషియా అంటే అసిస్టివ్ కిల్లింగ్, ఎవరినైనా ప్రాణం తీసేయడం, యుథనేషియా. దీంట్లో 2 రకాలు ఉంటాయి, యాక్టివ్ యుథనేషియా, పాసివ్ యుథనేషియా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ పర్సన్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ తో బాధపడితే ఆయనకి విషం ఇచ్చి చంపేశారు అనుకోండి, యాక్టివ్ యుథనేషియా. అదే పాసివ్ యుథనేషియా అంటే ఏదైతే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇస్తారు. ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నారు, 110 years ఉన్నాడు, ఆయన మంచానికే బెడ్ రిటర్న్, బతకాలంటే ఒక ఇంజెక్షన్ చేయాలి రోజు, కానీ ఆయన బతికుండి కూడాను నరకం అనుభవిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది ఆపేస్తారు. సో అది పాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా అంటే విషమిచ్చి చంపడం లేదా ఏదో రకంగా చంపేయడం అనేది, యాక్టివ్ గా చంపడం. ఇండియాలో అనేది యాక్టివ్ యుథనేషియా అలవ్ లేదు. అరుణాస్ షాన్బాగ్ కేసులో పాసివ్ యుథనేషియా అలవ్ చేసింది కోర్టు. ఎందుకు యాక్టివ్ యుథనేషియా అలవ్ చేయరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చనిపోవట్లేదు, వాళ్ళు మంచాన పడ్డారు. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళే ఆ పేరెంట్స్ ని చంపేస్తారు. యాక్టివ్ యుథనేషియా. 2 అన్నిటికన్నా హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. హైయెస్ట్ ఫామ్ హ్యూమన్ లైఫ్ అనేది, హైయెస్ట్ ఫామ్ అనేది మనం ఎఫర్ట్ మొత్తం కూడా ఒక మనిషిని బతికించడానికి ట్రై చేయాలి తప్ప చంపేసేటట్టు ట్రై చేయకూడదు. ఆ లాజిక్ తో యాక్టివ్ యుథనేషియా అనేది ఇండియాలో అలౌ లేదు. సో ఇది బేసిక్ క్వశ్చన్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏంటంటే ప్రియాంబుల్ ఉంటాయి, టీపీఎస్పీలు ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ లో డ్యూటీస్ లో ఉంటుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. టీపీఎస్పీస్ గురించి ఆర్టికల్ 37, ఇది 36 కాదు. ఇది ఎందుకు ఇచ్చామంటే మీకు 1 నుంచి 51 ఆర్టికల్స్ పక్కా గుర్తుండాలి. గుర్తుండడమే కాదు, తన ఎగ్జామ్ లో కేర్ఫుల్ గా చదవాలి. సో నాన్ నెగోషియబుల్ థింగ్ 1 to 51 ఆర్టికల్ గుర్తుండడం అనేది ఇది బేర్ మినిమం. మీరు అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకుంటే ఇది ఒక గైడింగ్ లైట్ లాంటివి. ఇది కోర్ట్స్ కి ఎన్ఫోర్స్ చేయలేవు, కానీ ఈ పీపుల్ వెల్ఫేర్ కాబట్టి పొలిటికల్ పార్టీస్ వీటిని ఒక గైడింగ్ లైట్స్ గా కన్సిడర్ చేస్తాయి. సో గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ కి ఇవి ఒక టెస్ట్ లాంటిది. సో ఇది బేసిక్ క్వశ్చన్. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇది మీ ఫండమెంటల్ అండర్స్టాండింగ్. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది డిఫరెన్స్ తెలుసా లేదా, అంతే. ఇది చాలా ఈజీ క్వశ్చన్.
యూనిఫామ్ సివిల్ కోడ్ జనరల్ గానే కోడ్ అంటే సెట్ ఆఫ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ కి సంబంధించి, డైవర్స్ కి సంబంధించి, ఇన్హెరిటెన్స్ కి సంబంధించి, అడాప్షన్ కి సంబంధించి, ఇవన్నీ కూడా సివిల్ ఆస్పెక్ట్స్. వీటన్నిటిని కలిపి ఒక దాంట్లో పెడితే అది కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 44 అనేది స్టేట్ ని అడుగుతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి నేషనల్ ఇంటిగ్రిటీ కోసం అనేది, సెక్యులరిజం ప్రమోట్ చేయడం కోసం అనేది. సో రీసెంట్ గా న్యూస్ లో ఎందుకు ఉందంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది సివిల్ కోడ్ ని తీసుకొచ్చింది. ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళ సివిల్ కోడ్ అనేది గోవాలో ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఉత్తరాఖండ్ లో తీసుకొచ్చిన సివిల్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మెయిన్స్ లో యాజ్ సచ్ అడగకపోయినా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. ఇంకొక ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది న్యూస్ లో ఉంటూనే ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ని చెప్తూ సుప్రీం కోర్ట్ వేరియస్ జడ్జిమెంట్స్ లో కూడా చెప్పింది స్టేట్ షుడ్ బ్రింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. దాన్ని ట్రిపుల్-ఎస్ కేసెస్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. ట్రిపుల్-ఎస్ కేసెస్. ఒక్క నిమిషం, ఇది మార్కర్ సరిగ్గా రావట్లేదు. ట్రిపుల్-ఎస్ షాబానో కేస్, సరళ ముద్గల్ కేస్, షైరా బానో కేస్. ట్రిపుల్-ఎస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఒక లా కమిషన్ అనేది దానికి ఎగ్నెస్ట్ గా చెప్పింది. గవర్నమెంట్ రీసెంట్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద సజెషన్స్ కూడా ఇన్వైట్ చేసింది. సో ఇది కంటిన్యూస్ గా న్యూస్ లో ఉండే టాపిక్, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మీకు తెలుసు, కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు లేదు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. రష్యన్ అప్పుడున్న సోవియట్ యూనియన్ ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చారు. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని కూడా గుర్తుండాలి. ఎందుకు గుర్తుండాలంటే మెయిన్స్ లో మీరు రాయొచ్చు ఆ ఇది ఫండమెంటల్ డ్యూటీ అని. మెయిన్స్ లో ఏ పేపర్ లో రాయొచ్చు అంటే GS2 లో రాయొచ్చు, ఎథిక్స్ లో కూడా రాయొచ్చు. ఎథిక్స్ కేస్ స్టడీలో కానీ క్వశ్చన్స్ లో కానీ ఈ ఫండమెంటల్ డ్యూటీని మీరు ఏదో ఒక రకంగా తీసుకురావచ్చు. సో టు ప్రొటెక్ట్ ద వీకర్ సెక్షన్స్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ ఇది ఫండమెంటల్ డ్యూటీ కాదు. సైంటిఫిక్ టెంపర్ 51AH సైంటిఫిక్ టెంపర్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం కానీ. సో ఈజీ క్వశ్చన్ ఇది. ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ కి కోర్ట్స్ ఏం ఆర్డర్ ఇవ్వలేవు కానీ గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ తీసుకురావచ్చు ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎన్ఫోర్స్ చేస్తూ. అది క్రక్స్ ఇది. ఈ ఫండమెంటల్ డ్యూటీని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ పై ఇండియాలో తీసుకొచ్చారు. ఫండమెంటల్ డ్యూటీని ఒకసారి అమెండ్ చేశారు. ఇప్పుడు అమెండ్ చేశారంటే 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎడ్యుకేషన్ రిలేటెడ్ది, పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది పేరెంట్స్ కానీ గార్డియన్స్ యొక్క డ్యూటీ అనేది ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 86 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21 లో భాగం. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ 3 దాంట్లో ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ లో ఉంది, DPSP లో ఉంది, ఫండమెంటల్ డ్యూటీలో ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 21A కింద ఉంది, ఫండమెంటల్ రైట్. అంతకుముందు ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీం కోర్ట్ ఇది ఒక ఇన్ఫర్ట్ రైట్ గా చెప్పింది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. తర్వాత గవర్నమెంట్ 86th అమెండ్మెంట్ తర్వాత ఎక్స్ప్లిసిట్ గా యాడ్ చేసి అలానే DPSP లో కూడాను ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పింది. DPSP లో చెప్పింది ఫండమెంటల్ డ్యూటీలో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పింది. సో నాన్ జస్టిఫైబుల్ స్వరణ్ సింగ్ కమిటీ 42nd అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేశారు. సేమ్ ఫండమెంటల్ డ్యూటీ ప్రకారమే. చూడండి ఇక్కడ పార్లమెంట్ బై లా కెన్ ప్రొవైడ్ ఫర్ ది ఇంపోజిషన్ ఆఫ్ అప్రోప్రియేట్ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ ఫర్ ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్. పార్లమెంట్ ఏదైనా లా చేయొచ్చు, అది కీ. అది వర్ ఇన్స్పైర్డ్ బై USA, బేసిక్ అది USSR. అమెండెడ్ ఓన్లీ వన్స్ 80
6th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఆర్టికల్ 46 అనేది రిజర్వేషన్స్ కి ఎనేబుల్ చేస్తూ స్టేట్ ని అడిగిన సెక్షన్ అది. ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏ పార్ట్ లో ఉందనేది ఇది క్వశ్చన్ ఇది. డిపిఎస్పిలో ఎక్స్ప్లిసిట్ గా ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్స్ప్లిసిట్ గా ఉంది, 7th షెడ్యూల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఇవన్నీ కూడాను ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ లో ఇన్ఫర్డ్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సుప్రీంకోర్టు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసులో ఆంథ్రోపోసెంట్రిక్ నుంచి అంటే హ్యూమన్ సెంట్రిక్ నుంచి మనం ఎకోసెంట్రిక్ ఎన్విరాన్మెంట్ సెంట్రిక్ గా మారాలి అని చెప్పింది. అలానే రైట్ ఎగనెస్ట్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ అనేది కూడా ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21A అని చెప్పింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన ఆ గ్రౌండ్ ఏం జరగదు. దీనికి ఎనేబులింగ్ యాక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్ కింద పెట్టిన తర్వాత ఎనేబులింగ్ యాక్ట్ ఉంటేనే అది ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు రైట్ టు షెల్టర్ అనేది ఇన్ఫెడ్ రైట్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడాను షెల్టర్ వస్తుంది అనేది కాదు. దానికి ఎనేబులింగ్ యాక్ట్ గవర్నమెంట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోర్ట్ ఏదైనా చెప్పొచ్చు కానీ వేర్ విత్తల్స్ అంటే రీసోర్సెస్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ దాన్ని యాక్షన్ తీసుకోవాలి. సో డిపిఎస్పీస్ లిమిటేషన్స్ అపాన్ అన్నది. యాక్చువల్గా డిపిఎస్పీస్ దేని మీద కూడా లిమిటేషన్స్ పెట్టదు. అది ఎగ్జిక్యూటివ్ మీద కానీ లెజిస్లేటివ్ మీద కానీ ఫండమెంటల్ రైట్స్ లిమిటేషన్స్ పెడతాయి. యాక్చువల్గా డిపిఎస్పీస్ ఎనేబులింగ్ గైడెన్స్ లాంటిది. ఆ చిన్న లాజిక్ తెలిస్తే తెలిసిపోతుంది. ఇది డిపిఎస్పీస్ ఎన్నిసార్లు అమెండ్ చేశారనేది క్వశ్చన్ ఇవి. సో ఈ బేసిక్ గుర్తుండాల్సింది 4 times అమెండ్ చేశారు. 42nd అమెండ్మెంట్ మినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దాంట్లో ఏమేమి మార్చారనేది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. పర్సనాలిటీ రైట్స్ ఈ మధ్యన న్యూస్ లోకి వచ్చింది. ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే పర్సనాలిటీ రైట్స్ ఏ వచ్చింది ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీబి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ పెట్టుకొని పాట పాడేయించవచ్చు, లేదా రెహమాన్ వాయిస్ పెట్టుకొని నేను ఏతో పాట పాడేయచ్చు. అప్పుడు రెహమాన్ చేత కానీ బాలసుబ్రహ్మణ్యం చేత కానీ ఎవరి చేత కూడా పాట పాడించారు. అందువలన ప్రతి పర్సన్ కూడా ఒక రైట్ ఉంది అనేది ఈ రైట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనేది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇది చాలా 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 ఇంపార్టెన్స్ ఉంటుంది, న్యూస్ లో కూడా ఉంటుంది. లేదంటే ఏ క్రియేటర్ కూడాను వాల్యూ ఉండదు. అది పర్సనాలిటీ రైట్స్. ఈ పర్సనాలిటీ రైట్స్ లో రెండు ఇంపార్టెంట్. రైట్ టు పబ్లిసిటీ. మీ పర్సనాలిటీని మీరు ఎలా వాడుకుంటారు అనేది మీ ఇష్టం. ప్రైవసీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేక్ ఇమేజ్ ని, మీ డీప్ ఫేక్ ని వేరే వాళ్ళు క్రియేట్ చేయకుండా మీకు ప్రైవసీ కావాలి. ఈ రెండు పర్సనాలిటీ రైట్స్ లో ఇంపార్టెంట్. అంతే తప్ప రైట్ టు ఫ్రీడమ్ అనేది కాదు, అది డిఫరెంట్ గా. ఇంకొకటి ఇక్కడ 2 ఫేమస్ కేసులు ఉన్నాయి. దీపా జయకుమార్ అంటే జయలలిత వాళ్ళ మేనకోడలు. జయలలిత చనిపోయినాక ఆమె పైన ఒక మూవీ తీశారు. దాన్ని అబ్జెక్ట్ చేస్తూ దీపా జయకుమార్ అనేది కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు ఒక పర్సన్ ఎప్పుడైతే చనిపోయారో ఆ పర్సన్ కి ఉన్న పర్సనాలిటీ రైట్ చనిపోవడంతోనే ఎండ్ అయిపోద్ది అని చెప్పింది. అంటే నారో ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నారు ఈ కేసులో. కానీ కృష్ణ కిషోర్ సింగ్ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ వాళ్ళ ఫాదర్ ఈయన కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పర్సనాలిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సనాలిటీ రైట్స్ సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కి, ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి, చనిపోవడంతోనే పర్సనాలిటీ రైట్స్ ఎండ్ అయిపోవు అని చెప్పింది. అది పర్సనాలిటీ రైట్స్. ఇంకా యూపీఎస్సీ మనం క్వశ్చన్ అడిగినంత డెప్త్ కూడా వెళ్ళదు, పైన అడుగుతుంది.
మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇది నెక్స్ట్ కమింగ్ 5 years లో ఫుల్ గా డిబేట్ చేసే టాపిక్ ఇది పర్సనాలిటీ రైట్స్. కొన్ని ఫేమస్ కేసులు ఏంటంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇది జ్యుడిషియల్ యాక్టివిజం లో రాయాల్సిన ఇంపార్టెంట్ కేసు. సో సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ కి తగ్గట్టే POSH ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం ప్రతి వర్కింగ్ ప్లేస్ లో కూడా ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఎవరైనా వర్కర్ సెక్షువల్ అలిగేషన్స్ చేస్తూ ఆ కమిటీకి కంప్లైంట్ చేస్తే ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఒకవేళ అది ఇన్ఫార్మల్ చిన్న ఆర్గనైజేషన్ అనుకోండి, 10 మంది ఉన్న కంపెనీ అనుకోండి, దానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో LCC అని ఉంటుంది, లేబర్ కంప్లైంట్ కమిటీ, దానికి కంప్లైంట్ చేయాలి. అది విశాఖ గైడ్ లైన్. జ్యుడిషియల్ యాక్టివిజం కి ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అంటే ఏంటంటే, మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అలాగే ఐపీసీలో 498A అనేది ఉంటుంది ఒక సెక్షన్. ఏం చేస్తారంటే, లేడీస్ కి ప్రాబ్లం అయిన వెంటనే స్టేషన్ కి వెళ్ళి 498A కేసు పెడతారు హస్బెండ్ మీద. ఇది కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంటే అరెస్ట్ చేసేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే లాని మిస్యూజ్ చేస్తున్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక ప్రొసీజరల్ ఫెయిర్నెస్ ఉండాలి అని, ఆర్బిట్రరీ అరెస్ట్ నుంచి ప్రొసీజరల్ ఫెయిర్నెస్ ఉండాలని చెప్పింది. PUCL కేస్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి, ఫోన్ ట్యాప్ చేయాలంటే నార్మల్ గా ఇన్ జనరల్ గా హోమ్ సెక్రటరీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అంత డెప్త్ గా మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 week లో అయితే IG అని, బట్ అంత డెప్త్ అవసరం లేదు మీకు. ఇన్ జనరల్ గా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి. అది PUCL కేసులో. ప్రకాష్ సింగ్ కేసు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ లో మీరు రాస్తూనే ఉండాలి. ప్రకాష్ సింగ్ కేసు ఇది కూడా జ్యుడిషియల్ యాక్టివిజమే. దీని ప్రకారమే పోలీస్ కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ DGPకి 2 years టర్మ్ ఉండాలని, స్టేషన్ ఆఫీసర్, హౌస్ ఆఫీసర్, IGకి 2 years టర్మ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే సివిల్ సర్వీసెస్ IAS కి సంబంధించిన ఫేమస్ కేసు ప్రకాష్ సింగ్ లాంటి కేసు TSR సుబ్రహ్మణ్యం కేసు. ట్రాన్స్ఫర్స్ వాటికి సివిల్ సర్వీసెస్ బోర్డు ఉండాలి అనేది చెప్పింది. అది ఇక్కడ పోలీసులకైతే పోలీస్ ట్రాన్స్ఫర్స్ వాటికి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉండాలి. వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడానికి ఒక కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పింది. అలానే ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ 3 టర్మ్స్ ఉంటాయండి. 3 టర్మ్స్. నేను ఇది చాలా సింపుల్ గా చెప్తాను. క్వశ్చన్ కూడా చాలా ఈజీగా అడుగుతారు. 3 టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్నర్ లైన్ పర్మిట్, ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్, రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్. ఈ 2 మోర్ ఆర్ లెస్ క్లోజ్ ఉంటాయండి. కాకపోతే రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ లో ఎక్కువ సెన్సిటివ్ ఏరియాస్ కవర్ అయి ఉంటాయి, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇన్నర్ లైన్ పర్మిట్ అయి ఉంది కదండి, ఇది ఇండియన్స్ కానీ గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అయి ఉంది కాబట్టి ఇండియన్స్. ఏవైతే నార్త్ ఈస్ట్ స్టేట్ లో బోర్డర్ ఏరియాస్ ఉన్నాయో, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఈ 4 ఈ బోర్డర్ ఏరియాస్ లోకి ఇండియన్స్ వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి. దాన్నే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. యాక్చువల్ గా బ్రిటిషర్స్ టైంలో ఈ ట్రైబల్స్ యొక్క కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అలానే ఇక్కడ ప్లాంటేషన్ వర్క్ జరిగేది. బయట వాళ్ళు ఇస్తే యూరోపియన్ ప్లాంటేషన్స్ కి ఇబ్బంది కాబట్టి వేరే వాళ్ళు రాకుండా బెంగాల్ ప్రావిన్స్ లో ఇదంతా కూడా భాగం, ఇదంతా నార్త్ ఈస్ట్ అంతా కూడా భాగం. అందుకనే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాని ప్రకారం ఇండియన్స్ ఎవరైనా ఈ ఏరియాలోకి వెళ్ళాలంటే వాళ్ళ కల్చర్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఒక పర్మిషన్ ఉండాలి అని చెప్పారు. అదే ఇన్నర్ లైన్ పర్మిట్. ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది ఫారినర్స్. ఈ 2 కూడా ఫారినర్స్ కి సంబంధించి. ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్, రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది ఈ 2 కూడా బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ ఏరియాస్ లో ఫారినర్స్ వెళ్లకుండా ఆపడం. ఫారినర్స్ కి సంబంధించి మనకు ఒక ఫారినర్స్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఆ రూల్స్ ప్రకారం ఇది PAP అని ఇస్తారు, ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్. సో ఈ నార్త్ ఈస్ట్ ఈ ఏరియాలు అలానే బోర్డర్ ఏరియాస్ కవర్ అవుతాయి. ఇది ఫారినర్స్ కి ఇస్తారు. రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది హైలీ సెన్సిటివ్ ఏరియాస్. దీంట్లో ఫారినర్స్ రిస్ట్రిక్ట్ చేయడం కోసమని రిస్ట్రిక్టెడ్ ఏరియా
పర్మిట్ అని ఇస్తారు. ఇది మేజర్‌గా దేనికి ఇస్తారంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది సిక్కిం ఆర్ అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌కి ఇస్తారు రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్. అర్థమైందండి. ఈ బేసిక్ డిఫరెన్స్ ఉంటే క్వెషన్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మీరు. క్వెషన్‌ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కవర్ చేసాం. ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం. ఆల్రెడీ అది మనం డిస్కషన్‌లో చెప్పేసింది. అలానే పెరోల్ వర్సెస్ ఫర్లా. ఏం లేదండి, ఇది పెరోల్ అనేది రీసెంట్‌గా నెల్లూరులో ఒక ఇష్యూ అయింది కదా! ఒక అతను పెరోల్ పైన బయటకొచ్చి ఒక ఆమెతో అన్‌అఫీషియల్‌గా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశాడు. సో, పెరోల్ అనేది మీరు అరెస్ట్ అయిన తర్వాత కన్విక్ట్ కాకముందు ఇచ్చేది బెయిల్. ఇదంతా కూడా కన్విక్ట్ అయిన తర్వాత, అంటే మీరు తప్పు చేశారని ప్రూవ్ అయింది. కన్విక్ట్ అయిన తర్వాత టెంపరరీ రిలీజ్ చేస్తారు. దాన్ని పెరోల్ అంటారు. ఇది ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా స్పెసిఫిక్ సిట్యుయేషన్స్, లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా ఇల్‌నెస్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మ్యారేజ్ అయినా, ఏదైనా ఎమర్జెన్సీ ఉండేటప్పుడు పెరోల్ అనేది ఇస్తారు. ఇది ఒక షార్ట్ పీరియడ్‌కి ఇస్తారు. ఇది ఒక రైట్ కాదు. ఎందుకు రైట్ కాదంటే ఈ సిట్యుయేషన్స్ ఉండేటప్పుడే టెంపరరీగా రిలీజ్ చేస్తారు ఎవరికైతే జైలు శిక్ష పడింది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఎవరికైతే జైలు శిక్ష పడిందో వాళ్ళకి వైట్ డ్రెస్ వేయడం అనేది జరుగుతుంది. నార్మల్‌గా అరెస్ట్ అయ్యారు, అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఈ వైట్ డ్రెస్, ఆ జైలు ప్రిజనర్ యొక్క డ్రెస్ ఇవ్వడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'జాతిరత్నాలు' మూవీ చూస్తే అందులో నవీన్ పోలిశెట్టికి జస్ట్ అక్యూజ్డ్, విలన్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడని అక్యూజ్డ్, కానీ ఆయనకి ప్రిజనర్ డ్రెస్ చేస్తారు. అది లాజికల్‌గా తప్పది. లా ప్రకారం తప్పు. మీరు అక్యూజ్డ్ అయ్యి అరెస్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు, బయట నుంచి బట్టలేసుకోవచ్చు, అవన్నీ కూడా. ఎప్పుడైతే మీరు కన్విక్ట్ అయిపోయారో అప్పుడు మీరు ప్రిజనర్‌లో ఉన్న డ్రెస్ వేయడం, అక్కడ పని చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. పర్లా అంటే ఒక షార్ట్ పీరియడ్‌కి బయటికి పంపిస్తారు. బట్ ఇది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ పడిందనుకోండి, జైల్‌లో ఉన్నారు. మీరు బయట ప్రపంచం ఎలా ఉందో మీకు తెలియకపోతే మీరు రీఫార్మ్ కాలేరు. బయట ప్రపంచం కూడా మీకు తెలియాలి. అందుకని ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఈ ఎవరైతే కన్విక్ట్ అయ్యారో వాళ్ళు బయటికి రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళని ఫర్లా కింద రిలీజ్ చేస్తారు. సో, ఇదొక రీఫార్మేటివ్ మెజర్. ఎందుకంటే ప్రిజనర్ వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. పీరియాడికల్‌గా ఇస్తారు. ఈ జనరల్‌గా ఒక లీగల్ రైట్ అంటారు. ఇంకొకటి ఏందంటే మీరు పెరోల్ కింద బయటకొచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 రోజులు పెరోల్ కింద బయటకొచ్చారు. ఆ 15 రోజుల్ని మీ జైల్ టర్మ్‌లో కన్సిడర్ చేయరు. అదే ఫర్లా కింద వచ్చారనుకోండి, ఆ 15 రోజుల్ని మీ జైల్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తారు. అర్థమైందండి? పెరోల్ అనేది ఎమర్జెన్సీ రిలీఫ్, రైట్ కాదు. ఒక స్పెసిఫిక్ కండిషన్ కింద ఇస్తారు. దాన్ని జైల్ టర్మ్ కింద కన్సిడర్ చేయరు. ఫర్లా అనేది రెగ్యులర్ పీరియడ్‌లో సొసైటీతో ఇంటిగ్రేట్ చేయడం కోసం అనేది ఇస్తారు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డాక్ట్రిన్ అంటే ఏందంటే, ఇండియాలోని క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అలౌ చేశారు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష, హ్యాంగింగ్. సో, కానీ సుప్రీం కోర్ట్ బచ్చన్ సింగ్ కేసులో ఏం చెప్పిందంటే, ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో మాత్రమే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ ఎగైన్స్ట్ హ్యుమానిటీ కానీ, ఈ టెర్రర్ సంబంధించి కానీ అలాంటి వాటికి ఇవ్వాలి. ఈ కేసులోనే ఒక 5 ఫ్యాక్టర్ ఫ్రేమ్‌వర్క్ ఇచ్చింది. సో, ఆ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కింద ఇది క్వాలిఫై అవుతుందా లేదా అనేది ఈ బచ్చన్ సింగ్ కేసులోనే సుప్రీం కోర్ట్ చెప్పింది. అందువల్ల ఈ సుప్రీం కోర్ట్ చెప్పింది తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కాదు. ఈవెన్ మన ఎలిమినేషన్ టెక్నిక్ లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది తప్పు అవుతుందని చెప్పాం. మీరు ఆ టెక్నిక్ ను వాడుతున్నారా లేదా అనేది అది క్వశ్చన్ లో టెస్ట్ చేయడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీ అనేది స్టేట్ సబ్జెక్ట్. అందుకనే కోఆపరేటివ్ సొసైటీస్ కి ఒక మినిస్ట్రీ కూడా స్టేట్ గవర్నమెంట్ లో ఉండేది. కానీ రీసెంట్ గా ఏం చేశారంటే సెంట్రల్ లెవెల్లో కూడా కోఆపరేటివ్స్ కి ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. దానికి అమిత్ షా గారే ఆ మినిస్ట్రీకి మినిస్టర్ కూడా. సో, అది ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీ అనేది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది యూనియన్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే 2-3 స్టేట్స్ ఉంటాయి కాబట్టి. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ కి సంబంధించిన యాక్ట్ ప్రొవిజన్స్ ని ఫండమెంటల్ రైట్స్ లో యాడ్ చేసాం.
అలానే డిపిఎస్పిలో కూడా యాడ్ చేసాం. 43B కింద యాడ్ చేసాం. సో ఇది చూడండి, ఇది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కోఆపరేటివ్ బ్యాంక్స్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అందువలన అది ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది. ఆర్టికల్ 14 ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. క్లాస్ లెజిస్లేషన్. ఇండియాలో క్లాస్ లెజిస్లేషన్ అనేది అలౌ చేయరు, కానీ ఒక రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఆ రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయాలంటే ఏదో ఒక ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్, ఉమెన్, ఎల్డర్లీ పర్సన్, ఫార్మర్, ఇలా ఒక గ్రూప్ ని ఐడెంటిఫై చేసేటట్టు ఒక క్లియర్ డిస్టింక్షన్ ఉండాలి. దాన్ని ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అని ఉండాలి. అలానే ఆ యాక్ట్ యొక్క పర్పస్ ఈ డిఫరెన్షియేషన్ కి ఏదైతే ఉందో దాంతో లింక్ అయి ఉండాలి. సో క్లాస్ లెజిస్లేషన్ లేదు, కానీ డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది ఇండియాలో ఉంది. సో అది చెప్దామని ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది పాలిటికస్ 2. ఇది అయిపోయిన తర్వాత రేపు టెస్ట్ 3 అప్లోడ్ అయిపోతుంది. అది రాయండి, మనం డిస్కస్ చేద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే నేను తీసుకుంటాను. ఇంప్రూవ్మెంట్స్, ఏ సజెషన్స్ ఉన్నా చెప్పండి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఒకవేళ మీకు ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీని అమౌంట్ కూడా చాలా తక్కువ, 7,000. ఎందుకంటే అది బేర్ మినిమం. ఇది ఒక 7 months మీకు కంటిన్యూస్ ప్రోగ్రామ్. క్వశ్చన్స్ ప్రింటింగ్కి ఇవ్వాలి, వెబ్సైట్ మెయింటెనెన్స్కి, ఆ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చాలా జరుగుతూనే ఉంటుంది అది. సో అదే మీరు బయట ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే ఇదే ప్రోగ్రామ్కి 30,000 అలా ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది. ఇంకోటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో ఏముంటుందంటే వాళ్ళకి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మేజర్ ప్లేయర్ తీసుకుంటే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తే వాళ్ళకి ఒక 300 మెంబర్స్ జాయిన్ అవుతారు. 300 మెంబర్స్ లో సిన్సియర్ గా ప్రోగ్రామ్ చేసేది ఒక 50 మెంబర్స్ ఉంటారు. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు కొంచెం తక్కువగానే ఇస్తారు, బట్ ఇంత తక్కువకైతే ఎవరు పక్కగా. సో మీరు నాకు చేయాల్సింది, ఒకవేళ మీకు ఇది నచ్చితే, ఇఫ్ మీరు సాటిస్ఫై అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతే. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు మీరు. సో సెషన్ ఎండ్ చేస్తున్నాను.